కాక్రోచ్ జనతా పార్టీ పేరు కూడా బీజేపీకి దగ్గరగా ఉంది. జనతా అంటే జనానికి చేరువగా ఉంటుందనే అలా పెట్టారేమో. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల వల్ల ఆన్లైన్ లో ఈ పార్టీ ఏర్పాటైనట్లు కనిపించినా అసలు విషయం మాత్రం జనంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయని అర్థం చేసుకోవాలి. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో దేశాన్ని ప్రస్తుత బీజేపీ అధోగతి పాలు చేసిన తరుణంలోనే ప్రజల నుంచి వస్తోన్న వ్యతిరేకతకు నిదర్శనమే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పుకోవాలి. ఎక్కడో విదేశాల్లో కూర్చున్న అభిజిత్ దీప్కే దీన్నో ఆన్లైన్ వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా ప్రారంభించిన సగటు భారతీయుడి మనోవేదనకు అద్దం పడుతోంది. దేశ వ్యవస్థల్లో వస్తున్న దివాలా కోరుతనానికి అడ్డుకట్ట వేయగలిగితే ఆ బొద్దింక పార్టీ సూపర్ సక్సెస్ కావటం ఖాయం. ప్రస్తుత పాలక పక్షాలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడంతో ఇంతవరకు సూపర్ సక్సెస్ అయినా అటువంటి పరిస్థితులు ఇకపై ఉండవని కాక్రోచ్ పార్టీ నిరూపించే దిశగా ఇప్పుడు ప్రజా ఉద్యమం మొదలైందని చెప్పాలి. ఊరు వాడ, ఈ ఇల్లు ఆ ఇల్లు అన్న తేడా లేకుండా బొద్దింక పార్టీ పైనే చర్చ జరుగుతోంది. పుష్కరకాలంగా సాగుతున్న బీజేపీ పాలనలో లోటుపాట్లు, జనం ఇంతకాలం పోగొట్టుకున్న ఆర్థిక స్వాతంత్రాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. నేను ఈ నియోజకవర్గం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ ప్రతి చోట కొందరు వ్యక్తులు బయటకు వస్తున్నారంటే జనంలో ఇంతకాలం ఎంత అసంతృప్తి, ఎంత ఫ్రస్ట్రేషన్ రగిలిపోతోందో అర్థం చేసుకోవచ్చు. కేవలం హిందుత్వ అజెండాతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతూ అన్ని వ్యవస్థలను పట్టించుకోవటం మానుకుంది. వాటిని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసిందని చెప్పుకోవాలి. గల్ఫ్ యుద్ధాన్ని సాకుగా చూపించి రూపాయి విలువ తగ్గిపోతోందంటూ జనాన్ని మభ్యపెట్టాలనుకుంటున్న మోదీ ప్రభుత్వం ఇంకా ఎక్కువ కాలం మోసం చెయ్యలేదని బొద్దింక పార్టీ భావనే నిరూపిస్తోంది. 2-3 ఏళ్లుగా ప్రభుత్వ విధానాల కారణంగా రూపాయి విలువ పతన దిశలో ఉందని, మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచే ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాల కారణంగా అది దెబ్బతిన్నదని జనానికి ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. తాము చేసిన తప్పులకు ప్రజలను బలి చేయాలని కూడా మోదీ మహాశయుడు డిసైడ్ అయినట్లుగా ఆయన ప్రకటనలు చెబుతున్నాయి. పైసా చేతిలో లేని పేదలకు ఆయన పొదుపు మంత్రం వినిపించే ప్రయత్నంలో ఉన్నారు. కారు లేని వారికి పెట్రోల్ పొదుపు అవసరమా? చేతిలో డబ్బు లేని వాళ్ళు రేషన్ బియ్యం కాక బాస్మతి రైస్ కొంటారా అన్న సంగతి కూడా అర్థం చేసుకోకుండా మోదీ మాట్లాడుతున్నారంటే ఆయనతో పాటు బీజేపీ బృందం వారి ఆర్థిక అవగాహన ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలు పక్కదారి పట్టాయి. విద్యారంగం నేల చూపులు చూస్తోంది. పోటీ పరీక్షల్లో లీకేజీలు సర్వసాధారణమైపోయాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్షలైన నీట్ నిర్వహించే ఎన్టీఏ, సిబిఎస్ఈలో పేపర్ లీకులు, లంచాల బాగోతాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్ని చోట్ల అధికార వర్గాల మద్దతుతో జరుగుతున్న మాస్ కాపీయింగ్, లంచాలతో ఉద్యోగాలు పొందటం, మెరిట్ ను పక్కన పెట్టి ఆశ్రిత పక్షపాతం, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కొండవీటి చాంతాడంత ఉంటుంది. 4-5 ఏళ్లుగా విద్య, ఉద్యోగ రంగాల్లో కనిపిస్తున్న అవకతవకలను చూసి జనం నిరాశ, నిర్వేదానికి లోనవుతున్నారు. ఏమిటి ఎన్టీఏ, ఏమిటి సిబిఎస్ఈ, ఏమిటి యూనివర్సిటీలు అంటూ యువత ప్రశ్నించుకోవటం వల్లే బొద్దింక పార్టీకి అమాంతం ప్రజాదరణ పెరిగిపోతోంది. వ్యవస్థలను మార్చే దమ్ము, ధైర్యం యువతకు మాత్రమే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో ప్రతి చోట యువకులు బయటకు వచ్చి కాక్రోచ్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ప్రశ్నకు బదులేది అని అడిగితే సమాధానం చెప్పేవారు లేకపోవటంతో యువత మరింత ఆగ్రహానికి లోనవుతోంది. జరిగిన తప్పులను సరిదిద్దడంలో ప్రస్తుత పాలక పక్షం సఫలమవుతుందన్న విశ్వాసం లేకపోవటంతో కొత్త రాజకీయ శక్తి కోసం దేశ యువత ఎదురు చూస్తోంది. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ప్రయోగం పరిమిత స్థాయిలో సఫలమైంది. ప్రస్తుతం ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయినా ఆ పార్టీ బలంగానే కొనసాగుతోంది. పంజాబ్ లో అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి అంతగా బలం లేకపోయినా ఒకప్పుడు చర్చల్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కాక్రోచ్ జనతా పార్టీకి యువజనంలో మంచి క్రేజ్ వచ్చింది. ఆమ్ ఆద్మీ విస్తరించలేకపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరు పెట్టిందే తడవుగా జనంలోకి దూసుకుపోతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బొద్దింక ఉద్యమంలో చేరేందుకు యువత ముందుకు వస్తున్నారు. అభిజిత్ దీప్కే అయినా మరొకరైనా
దాన్ని ఆర్గనైజ్డ్‌గా నిర్వహిస్తే సరిపోతుంది. జనం వాళ్ళంతట వాళ్ళే ఓటేస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆగ్రహావేశాలు అలాంటివి.